స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5:23 చూద్దాం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. హల్లెలూయా. అర్పణము కంటే మొదట సమాధానం ముఖ్యం. కానుక అర్పిస్తుంటే గుర్తొచ్చింది, ఎవరికో నా మీద కోపం ఉందని. మొదట వెళ్ళి సమాధాన పడాలంట. తర్వాత సమాధాన పడిన తర్వాత అర్పణం అర్పిస్తే దేవుడు అప్పుడు అంగీకరిస్తాడంట. 12వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోసుకొనగలడు. హల్లెలూయా. మొదట చేయాల్సింది ఏంటంటే బలవంతుడైన వానిని బంధించాలి. తర్వాత అతని ఇంట్లోకి వెళ్ళి బంధించిన తర్వాత ఇల్లు దోసుకోవటం కుదురుతుంది. అదేంటి? బలవంతుడైన వాడిని మొదట బంధించి పక్కన పెడితే వాడి ఇంట్లోకి వెళ్ళి వాడి ఇల్లు దోసుకోవటం కుదురుద్ది. అదేంటి? బలవంతుడైన ఇల్లు దోసుకోవటం ఏంటి? బలవంతుడు ఎవడంటే సాతాను. మనకంటే వాడు బలవంతుడు. అందుకని వాడిని ఏం చేయాలంట? బంధించాల. మనకంటే వాడు బలవంతుడైతే వాడిని బంధించటం ఎట్ట కుదురుద్ది? దేవునితో కలిస్తే కుదురుద్ది. హల్లెలూయా. దేవుని బలంతో, ఆత్మ బలంతో దయ్యపు బలవంతుడైన దయ్యాన్ని బంధించి పక్కన పెట్టేయగలం. మన బలం చాలదు, దేవుని బలం కావాలా. అయితే దేవుని బలం కావాలి అంటే దేవుడు మనతోటే ఉండాలి. ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు చేసుకోకూడదు. విడిచిపెడతాడా అంటే అవును,
కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి అవుతుంది. విడిచిపెట్టకుండా ఆయన మనలోనే ఉండేటట్టు చూసుకుంటే ఆయనతో మనం, మనతో ఆయన కలిసి సాతాన్ని, బలవంతుడైన సాతాన్ని బంధించి పక్కన పెట్టగలం. అప్పుడు వాడి ఇంట్లోకి జొరబడి దోసుకోవటం. అదేంటి? బలవంతుడైన వాడి ఇంట్లో మన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? మన వాళ్ళు. రక్షణ పొందని వారు కొంతమంది ఉన్నారు. మన ఇళ్ళల్లో మార్పు చెందని వారు, దేవుని నమ్మని వారు. వాడి ఇంట్లో పెట్టుకున్నాడు వాళ్ళని. వాడు ఏం చెబితే అది చేస్తుంటారు వీళ్ళు. వాడు ఏం అనమంటే వీళ్ళు అది అంటారు. ఎందుకని? వాడి కాడి కింద ఉన్నారు. బలవంతుడైన సాతాను ఇంట్లో ఉన్నారు. అతను ఇంటి యజమాని సాతాను ఏ చెబితే వాళ్ళు అదే చేస్తుంటారు. మరి అట్టేటప్పుడు వాళ్ళని బయటికి లాక్కరావాలి అంటే వాడు సాతాను ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఆ సాతాను ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి రక్షణలోకి నడిపించాలంటే ముందు వాడిని బంధించాలి. మొదట ఏం చేయాలంటమ్మా? మొదట ఏం చేయాలా? మొదట సమాధాన పడాలా, తర్వాత ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తే మొదట బలవంతుడైన సాతాన్ని బంధించాలా, అప్పుడు మన వాళ్ళని దోసుకోవటం అంటే రక్షణలోకి తీసుకురావాలి. హల్లెలూయా. కొంతమంది చూస్తాం కదా, ఆ దయ్యం పట్టిన వాళ్ళు చేసే పనులు. దయ్యం ఎప్పుడైతే వదిలిపెడుతుందో అప్పుడు వీళ్ళు మళ్ళీ నార్మల్ మామూలు స్థితికి వస్తారు. మామూలు మనలాగానే తయారవుతారు, బాగానే ఉంటారు. ఆ దయ్యం అధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదేదో చేస్తుంటారు, వాళ్ళు ఏదేదో ఉంటుంటారు. వాళ్ళు చేసేటువంటివన్నీ ఎప్పుడు పోతాయి అంటే వాళ్ళను పట్టిన దెయ్యం బయటికి వెళ్ళిపోతే ఆ నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. ఈ నొప్పి వచ్చింది ఏంటని చూస్తే ఆ దెయ్యం పెట్టే బాధ. ఆ నొప్పి, దెయ్యం బయటికి వెళ్ళిపోతే ఇంక నొప్పి ఉండదు. మనం కావును తీసుకెళ్ళాం, రానక్క దగ్గర తీసుకెళ్తే కారులో దించి 2 మనుషులు మోసుకుంటూ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ప్రార్థన చేసింది. దెయ్యం వెళ్ళిపో అంటే అది పోయింది. వెళ్ళిపోయిన తర్వాత లేచి నెమ్మదిగా నడుచుకుంటా వచ్చి కారు ఎక్కి కూర్చోంది. ఏమ్మా ఇప్పుడు బాగుందా? బాగానే ఉంది. ఇందాకట్లాగా నొప్పులు లేవా? లేవు. నొప్పులు ఏమైనాయి? దెయ్యం వెనుక నొప్పులు పోయి ఇంకెందుకు ఉంటాయి? అట్టనే బలవంతుడైన వాడిని బంధిస్తే కానీ ఈ దెయ్యం చేసే శాస్త్రలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే బలవంతుడైన వాడిని మొదట బంధించాలి. బంధించటం అంటే యేసునామంలో నొప్పులు కలిగి చేసే దయ్యామా, యేసునామంలో బంధిస్తున్నాం అని మనం బంధించాలి. బంధించి పక్కన ఎత్తే వాడు బంధించబడ్డాడు కాబట్టి ఇంక మన పని మనం చేసుకోవచ్చు. వీళ్ళని రక్షించయ్యా, వీళ్ళ మార్చయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు రక్షణలోనికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైనటువంటి సాతాను మనమే బంధించాలి. భూమి మీద ఏది బంధిస్తామో పరలోకంలో కూడా అదే బంధించబడటం జరుగుతుంది. అక్కడ అనుమతి దొరుకుతుంది. అందుకని మనం సాతాన్ని బంధించాలి. దేవుని సహాయంతో మనం సాతాన్ని బంధించగలం. హల్లెలూయా. మరొక చోట మనం చూస్తాం. మొదట పల్లెమును గిన్నెయు ఏం చేయాలంట? లోపల కడగండి, ఆ తర్వాత వెలపట కడగచ్చు. కొంతమంది వెలపట కడుగుతారు, లోపల కడగరు. అదంటే బయటేంటి లోపలేంటి? ముఖం కడుగుతారు, పౌడర్ రాస్తారు, ఇంకా శుభ్రంగా డెకరేషన్, మేకప్ అన్నీ చేస్తారు. కానీ పైకి చూస్తేనేమో తెల్లగా పౌడర్ బెత్తెనెత్తిన కొట్టి తెల్లగా భలే బాగున్నారే. లోపల చూస్తే ఏముంటుంది? హృదయం లోపల చూస్తే కుళ్ళు, వ్యసనం, ద్వేషం, కోపం, ఈర్ష్య, అసూయ, మత్సరం. పక్కోళ్ళు బాగుపడుతుంటే చూడలేరు,
పక్కన వాళ్ళు ఏదో సంపాదించుకున్నారంటే వారం లేరు. ఎన్ని లోపలు ఉంటాయి, ఎట్ట బయటపడతాయి? నోరు తెరితే కదా బయట వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. శనగల నరసింహస్వామి అని ఒక పంతులు గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఇంటర్ చదువుతా విజయవాడలో ఈ శనగల నరసింహస్వామి అని బ్రాహ్మణులు ఆయన. యాదవ్ లేచి నిలబడు. ఏం సార్, నువ్వు నోటితోటి 4 మాటలు చెప్పు, నీ 4 మాటల్లో నువ్వు ఏ కులం నుంచి వచ్చావో నేను చెబుతాను అన్నట్టు. అదే అండి సార్, ఎట్ట తెలుసుదండి అంటే, తెలుసుది అబ్బాయి, 4 మాటల్లో పట్టేయచ్చు అంటే. నోరు తెరిస్తే ఒక్కొక్కళ్ళు పలకరింపు, ఒక్కొక్కళ్ళ మాట తీరు ఆ మాటే, కానీ అదే మాట వాళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు మాట్లాడేదానికి తేడా ఉంటుంది. విధానం, పద్ధతి, పలికే విధానం, దాన్ని బట్టి పసిగట్టచ్చు అని చెప్పాడు. కరెక్ట్గా చెప్పేసేస్తాడు ఆయన. ఎట్టంటే నోటి మాటను బట్టి విధానం ఆ మాటే, కానీ రా అన్నం తిను అనేదనుక, రా కూర్చో అన్నం తిను అనేదనుకును, చేయి పట్టుకుని రాయా కూర్చో, ఇక చేతులు కడుక్కుని నీళ్ళు కడుక్కొని చేయి కొడుక్కొని పల్లె ఇచ్చి అన్నం పెట్టేదానికి తేడా ఉంటుందా? తినరాదు, తింటావా, తినొచ్చావా, అన్నం తినమన్న మాటే అందరూ అనేది అదే మాట, కానీ వేరు వేరు విధానం, వాళ్ళ పద్ధతులు విధానం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు. నీ నోటి పలికే నీ మీద సాక్ష్యం చెప్పొద్ది. హల్లెలూయా. సలిమంటకాడ కూర్చున్నాడు, చలి కాసుకుంటా ఉన్నాడు. పక్కన ఒక అమ్మాయి చూసి, ఇదిగో నీవు కూడా యేసుతో ఉన్నవాడివి కదా అంటే, కాదు కాదు, ఒట్టు నేను ఎరగను అంటున్నాడు పేతురు. కాదు కాదు, నీ మాట నీ పలుకే చెబుతుంది నువ్వు ఆయన ఇనికి తిరిగేవాడివి అని అర్థమవుతుంది అని వాళ్ళు మాట పసిగట్టి అని అర్థన్నారు. అంటే మన మాట తీరు, మన హృదయంలో ఉన్నది ఎంత దాచినా ఎంత కప్పెట్టినా ఉండదు, తెలిసిపోద్ది, బయటకు అర్థమైపోద్ది. హల్లెలూయా. అందుకని మన నోటితోటి మాట్లాడే మాటను బట్టి మన హృదయంలో ప్రేమ ఉన్నదా, ద్వేషం ఉన్నదా, వ్యసనం ఉన్నదా, కుళ్ళు ఉందా అనేది అర్థమైపోతుంది, తెలిసిపోద్ది. ఎదుటోళ్ళకి అర్థమైద్ది, చెప్పకుండానే సంగతి అర్థమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన నోటి మాట, మన పలుకి మన మీద సాక్ష్యం చెప్పుద్ది. హృదయం నిండుగా దేవుని ప్రేమ, దేవుని ఆత్మ నింపుదల ఉంటే అది కనిపిస్తుంది. ఆత్మచేత నింపబడి ఉండాలి, కానీ కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ అట్టటి ఉండకూడదు, సోటి ఇవ్వకూడదు. మనం దేవుని ప్రేమతోటి నింపబడాలి. అయితే మొదట చేయాల్సింది ఏంటంట, గిన్నెయు పల్లెమును మొదట లోపల గడగాల. లోపల హృదయం లోపల ఏమేమి ఉన్నాయి? మార్కు 7:21 చూస్తాం కదా. మార్కు 7:21 ఎన్ని హృదయం లోపల ఉంటాయి. 7:21 మార్కు సువార్త 7:21. అక్కడ ఉన్న వాటన్నిటిని బట్టి హృదయంలో నుంచి అవి బయటకు వస్తూ ఉంటుంటాయి. అవన్నీ లేకుండా హృదయాన్ని కడుక్కోవాలి. గిన్నె అంటే మన హృదయం కడగాల. అవన్నీ తీసేసి శుభ్రంగా మనల్ని మనం కడుక్కోవాలి. ఉపవాసంలో 3 రోజుల ఉపవాసంలో ఈ గిన్నె పల్లెం అంటే మన హృదయం, మన మనసు కడగాల, శుద్ధీకరించుకోవాలి. అందుకే ఈ శుద్ధీకరణ కూటం. మన హృదయంలో, మన మనసులో ఏమీ ఉండకూడదు, మనసులో ఏది ఉండకూడదు. అన్నీ కడిగేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అంట్లు కడిగినట్టు మనస్సును, మన హృదయాన్ని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత వెలపల ఏది ముందు చేయాలంట, మొదట గిన్నె పళ్ళెం లోపట కడగాల, తర్వాత బయట కడిగేది. కొంతమంది బయట కడుగుతారు కానీ లోపల కడగరు. ఏది ముఖ్యం అంట?
హృదయం కడగటం ముఖ్యమైంది. హల్లెలూయా. హృదయంలో ఏది ఉండకూడదు. దేవునికి విరోధమైంది మన హృదయంలో ఏది దాచుకోకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే హృదయంలో దేవునికి ఏది కనపడలేదనుకో, కేవలం దేవుని ప్రేమే ఉంటుందనుకో, అప్పుడు శుద్ధీకరణ అయిపోద్ది. పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే నిలిచి ఉండమని ప్రభు చెప్పాడు. శిష్యులంతా వెళ్ళారు మేడగదిలో 10 రోజుల పాటు గడిపారు. ఈ 10 రోజులు ఏం చేస్తున్నారు? 10 రోజులు తమ్ము తాము శుద్ధీకరించుకుంటున్నారు, కడుక్కుంటున్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ పొందాలి. ఆత్మ దేవుడు హృదయంలోకి రావాలంటే మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మ మన లోపలికి రావటం జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్మ మన హృదయం లోపలికి రావాలి. హృదయం లోపలికి పవిత్రాత్మ రావాలంటే హృదయం పవిత్రంగా ఉంచాలి, కడగాల. ఈ 10 రోజులు బట్టింది. రెండవది, ఏక మనస్సు ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. 10 రోజులు టైం తీసుకుంది. 120 మంది ఆ గదిలో కూడిన అందరూ ఏక మనస్సుతోటి ప్రార్థన చేస్తానికి, ఒకే తాటి కిందకి రావటానికి, ఒకే మాటలోకి రావటానికి 10 రోజులు పట్టింది. అంత ఏక మనస్సు కలిగాక అందరి హృదయాలు పరిశుద్ధపరుచుకున్న తర్వాత అప్పుడు 50వ రోజున పెంతెకొస్తనే పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆమేన్. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరించబడితే హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. ఇంకేది అపవిత్రత అనే దానికి చోటు ఉండదు. హృదయం పవిత్రంగా ఉంచుకోవాలి. అనగనగా చిన్నప్పుడు ఎప్పుడో ఆమె ఆ మాట అన్నదంట, ఈయన ఈ పని చేశాడంట అని అవన్నీ గుర్తుపెట్టుకొని మనసులోనే దాచిపెట్టుకున్నావు అనుకో, పరిశుద్ధాత్మ రాదు, అవకాశం ఉండదు. ఎందుకని? అవును, దావీదు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అని అమ్మలక్కలంతా పాట పాడారు. యుద్ధంలో గొలియాతును చంపేశాడు. దావీదు విజయం పొంది గొలియాతు శిరస్సు తలను నరికి తీసుకొచ్చి రాజుగారి దగ్గర ఎత్తి విజయోత్సాహంతో ఆనందంలో అమ్మలక్కలు పాట పాడారు. ఏమని? సౌలు రాజుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాట పాడారు. నా రాజ్యంలో ఉండే ఎక్కడో మూల నుండి వాడు బుడ్డోడు, వాడి పేరు నా పేరు కంటే ఎక్కువగా పొగుడుతున్నారు, వాళ్ళు గొప్ప చేస్తున్నారు. నేనేమో 1000 కొలదంట, దావీదుకేమో 10,000 కొలదని వాళ్ళు స్తోత్ర గానాలుగా పాడుతున్నారని కోపం వచ్చింది. అక్కడి నుంచి హృదయంలో ఏం పెట్టుకున్నాడంట? విషపు సూపు. అతను చూసినప్పుడల్లా పళ్ళు కొరుకుతున్నాడు, కళ్ళు మండుతున్నాయి, బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఎందుకని? నా రాజ్యంలో ఉన్న బుడ్డోడు నాకంటే గొప్పోడయ్యాడు, నా కళ్ళ ముందే ఈడు ఎంత పెద్దోడయ్యాడు, 1000 కొలది 10,000 కొలది అని పాట పాడుతున్నారు కదా. అక్కడి నుంచి విషపు సూపు హృదయంలో ఉంచుకున్నాడంట. ఎప్పుడైతే విషపు సూపు ఉంచుకున్నాడో అక్కడి నుంచి ఏమొచ్చింది? ఒక దయ్యం వచ్చి పట్టింది. పక్క వాళ్ళకి చెప్పండి, ఎవరి మీద ద్వేషం, కక్ష, కోపం, పగ పెట్టుకోబాకు, దెయ్యం వచ్చి పట్టుద్ది. జాగ్రత్త, వద్దు, నీకు ఆ దెయ్యం పట్టకుండుగాక. ఇతరుల మీద ద్వేషం నీ హృదయంలో చోటు లేకుండా ఉండునుగాక. పక్క వాళ్ళకి చెప్పండి. ఇతరులను ద్వేషిస్తే, ఇతరుల మీద కచ్చి పెట్టుకుంటే, ఇతరుల మీద కోపం పెట్టుకుంటే దెయ్యం వచ్చి పట్టుద్ది. దెయ్యం వచ్చి పట్టినప్పుడల్లా మళ్ళీ ఏం జరుగుతుంది? ఎవరి కారణం చేత ద్వేషాన్ని పెంచుకుని దెయ్యం తెచ్చుకున్నాడో మళ్ళీ ఆ దావీదే వచ్చి వీణ వాయించాల, సితార వాయిస్తే అప్పుడు దెయ్యం వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆయనే వచ్చి దెయ్యాన్ని ఎలగొట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. అందుకని హృదయంలో ఎవరి మీద ద్వేషము, కోపము, కక్ష ఏది ఉంచుకోకూడదు. హృదయం కడగాల. మన హృదయంలో ఏది దాచుకోకూడదు. గిన్నెయో పళ్ళెం మొదట లోపల కడగాలి, తర్వాత బయటకు కడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదట ఏం చేయాలంట? సమాధాన పడాలి. రెండవది, మొదట ఏం చేయాలంట?
బలవంతుడైన సైతాన్ని బంధించాలి. మూడోది ఏం చేయాలంట? మూడోది ఏం చేయాలా? గిన్నెయు పళ్ళెము మొదట లోపల కడగాల, తర్వాత బయట కడిగేది. ముందు లోపల కడిగాల. అంటే హృదయంలో ఏది ఉండకూడదు, ఆయనకు విరోధమైంది ఏది మన హృదయంలో దాచుకోకూడదు. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచితే, లోపల కడిగితే పరిశుద్ధాత్మ మన హృదయం లోపలికి వస్తాడు. ఆమేన్. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తే ప్రేమ పొంగి పొర్లి పారుతుంది. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 విషయాలు. ఒకటి, మొదట సాతాన్ని బంధించాలా, అంతేనా? ఏమా? మొదట సమాధానం పడాలి. రెండవది సాతాన్ను బంధించాలి. మూడోది ఏంటంట? గిన్నెయు పళ్ళెం అంటే మన గుండె, హృదయాన్ని లోపల కడగాల. ముందు లోపల కడిగితే, పరిశుద్ధంగా ఉంటే అప్పుడు ప్రభు ఆత్మ మన హృదయంలోకి రావటం జరుగుతుంది. ఆమేన్. ఆత్మదేవుడు మన హృదయంలోకి వస్తే సర్వసత్యలోకి ఆయన నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ 3 విషయాలు పెట్టి, నన్ను కడుగయ్యా, నాకు సమాధానం ఇయ్యయ్యా, నేను సాతాను బంధించటానికి నాకు తోడుండయ్యా అని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవానికి వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లందరిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై వందనాలు. మొదట చేయవలసింది తర్వాత చేయకూడదు. మొదటగా మేము ఏమి చేయాలో అదే మొదట చేయవలసినదని తెలియపరిచినందుకు స్తోత్రం. దేవా, అర్పణ కంటే సమాధానం ముఖ్యమని, మొదట సమాధానం పడాలని బయలుపరిచినందుకు స్తోత్రం. ఆత్మల రక్షణ కోసం ప్రార్థన కాదు, కానీ మొదట అపవాదిని, సాతాను, మొదట బలవంతుడైన సాతాన్ని బంధించాలని, తర్వాత ఆత్మల రక్షణ కార్యం జరుగుతుందని తెలియపరిచినందుకు స్తోత్రం. అలాగే దేవా, మొదటగా మేము నీ కృపను బట్టి మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గిన్నెయో పళ్ళెము వలె హృదయాన్ని మొదట కడగాలని, తర్వాతనే వెలపట కడగవలసిన వారమై ఉన్నామని, మనస్సును హృదయాన్ని పరిశుభ్రంగా కడిగి శుద్ధీకరించుకోగలిగితే పరిశుద్ధ ఆత్మరూపంలో దేవా మా హృదయంలోకి నీవు రాగలవని, మాలో నీవు నివాసం చేయగలవని మాకు బయలుపరిచిన వాక్కుకై స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధిలో గడిపి పరలోక మర్మాలు గ్రహించి నీ సత్యంలో, నీ జీవ మార్గంలో అనుసరించి నడిచి నీ మహిమ నుండి అధిక మహిమను అనుభవించి ధన్యత భాగ్యమని కూడిన నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించి దీవించమని, ఈ సాయంకాలం కూటం, రేపు పగలు రాత్రి కూటం, ఎల్లుండి జరిగే ఆరాధనంతా ఆశీర్వాదంగా జరిగించి ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందమని మహిమతో మధ్యాకాశానికి రానున్న ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేయుండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్.